సువార్త ప్రకటించని ఎడల నాకు వచ్చినప్పుడు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద నుండుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో. అందరూ కలిసి పాడుతూ భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గుడారములో నివసించిన వారి జీవితాలు, ఆయన గుమ్మము యొద్ద నివసించిన వారి జీవితాలు ఏ విధముగా ఆశీర్వదించబడతాయి? ఇప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు, భక్తిహీనుల గుడారములో నా సమయాన్ని గడుపుట కంటే, నా జీవితాన్ని గడుపుట కంటే నేను దేవుని మందిరములో, ఆ మందిరములో ఖాళీ లేకపోయినా ఆ ద్వారబంధము ఎదుటైనా నిలబడుటైనా కూర్చున్నటైనా అది నాకు క్షేమకరము, అది నాకు ఆశీర్వాదము, అది నాకు ఇష్టము, అది నాకు ఇష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజు నూతనముగా ప్రభుత్వము స్థాపించి ఆ ప్రభుత్వాన్ని పరిపాలన చేయుట ప్రారంభించాడు. మహారాజు ఇక నూతన ప్రభుత్వము, మరి నూతనముగా మరి అధికారము సింహాసనంలో కూర్చున్న వ్యక్తి, ఇక పదవి చేతికొచ్చిన వ్యక్తికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ కూడా, అన్ని రంగాలను కూడా ఆయనకు అనుకూలముగా చేసుకోవాలి. ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇంకా మార్చవలసినవి ఉంటాయి, సమకూర్చవలసినవి ఉంటాయి, తీసుకురావలసినవి ఉంటాయి, ఇవ్వవలసినవి ఉంటాయి, చాలా ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అధికారము చేతికొచ్చిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఏమి ప్రారంభించాడు? రాజ్యాలను పరిపాలన చేస్తున్న రాజు. ఆ వ్యక్తి ఏమి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. 2 దినవృత్తాంతాల గ్రంథము 29 అధ్యాయము 3 వాక్యాన్ని చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి. మిగిలిన వారందరూ కూడా ఆ వాక్యాన్ని చూడాలి. తప్పనిసరిగా ఆ వాక్యము మనందరూ కూడా కంఠత వాక్యము లాంటిది. అది ఉండవలసిన, ప్రతి క్రైస్తవుడు కంఠత పట్టవలసిన వాక్యం ఇది. అతడు తన పేజీ నెంబరు 382. అతడు తన ఏలుబడి యందు, అతడు తన ఏలుబడినందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనము ప్రారంభములో చూసినట్లయితే హిజ్కియా నేల ప్రారంభించినప్పుడు, అంటే అప్పుడే ఆ వ్యక్తి ఈ యొక్క ఏలుబడిలోనికి వచ్చాడు. ఇక వెంటనే ఆ వ్యక్తి చేసిన పని ఏమిటంటే, మొదట
మొట్టమొదటిగా ఆ వ్యక్తి, చదువు తల్లి, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు, అమ్మ 3వ వాక్యం చదువు. అతడు తన ఏలుబడి యందు, అతడు తన ఏలుబడినందు మొదటి సంవత్సరము, మొదటి సంవత్సరము, మొదటి నెలను, మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరచి, యెహోవా మందిరపు తలుపులను తెరచి. ఆగుతలే. అంతకు ముందు పరిపాలన చేసిన వారు, అంతకు ముందు అక్కడ ప్రార్థించిన వారు, అంతకుముందు ఆ పరిస్థితులన్నిటినీ చేసిన వారు, వారు సరిగా చేయనందున, వారు ఆసక్తిగా చేయనందున, వారు భక్తిగా చేయనందున ఆ మందిరము తలుపులు మూయవలసిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రార్థన మూయబడి ఉంది, మందిరము మూయబడి ఉంది, తలుపులు పెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఇతని హృదయములో ఆశ ఏమిటంటే, ఆకాంక్ష ఏమిటంటే, ప్రభువా నీవు నాకు అధికారం ఇస్తే, నీవే నాకు అవకాశం ఇస్తే, నేను మొదట వెళ్ళి చేసే పని ఏమిటంటే మూయబడిన ద్వారములు తెరిచేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి వెళ్ళి ఆ మూయబడిన ఆ తలుపులను అలా ఓపెన్ చేయించాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక మూయబడి ఉన్న చర్చి ఇక ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ చూసినా బూజు ఉంటుంది, ఎక్కడ చూసినా డస్ట్ ఉంటుంది, ఎక్కడ చూసినా అంతా చిరాకుగా ఉంటుంది. అయితే ఇతడు రాజు కదా, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు కదా. ఈ చర్చి వారు పిలిస్తే ఏదో ఆ సమయానికి వచ్చి ఒక గ్రీటింగ్ చెప్పి, లేకపోతే ఒక సాలువా వేయించుకుని, లేకపోతే మీ చర్చికి నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని చెప్పి వెంటనే ప్రార్థన కూడా అవ్వకుండా, వాక్యం కూడా వినుకోకుండా వెళ్ళిపోవలసిన స్థితి ఈ వ్యక్తిది. ఎందుకనంటే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు కనుక. కానీ ఆ వ్యక్తే ముందుగా వచ్చి ఆ మూయబడిన తలుపులు తెరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే అంత స్థాయిలో, అంత పదవిలో, అంత స్థితిలో ఆ వ్యక్తి ఉన్నా, ఆ వ్యక్తి మనసంతా, ఆ వ్యక్తి ఆలోచన అంతా మూయబడిన తలుపులు తెరవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెరిచి చూసేసరికి నా స్థాయి, నా స్థితి ఎలాగ ఉంది, ఈ మందిర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆ వ్యక్తి చేసిన పని ఏమిటంటే వాటిని బాగు చేసి. చెప్పాలి అందరూ నోరు తెరిచి చెప్పండి. ఏం చేశాడు రాజు చూస్తాలతో ఆ మందిరాన్ని శుద్ధీకరిస్తున్నాడు, ఆ మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నాడు, ఆ బలిపీఠాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలకు ఏలుబడి చేయాలి. అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వారందరినీ సమకూర్చుకోవాలి, వాళ్ళందరినీ ఏలుబడి చేయాలి. కానీ ఈ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే, నేను లోకములోనికి వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి చేసే కంటే, దానికంటే ముందు నా దేవుని మందిరములో నేను ప్రవేశించుటయే నాకు ఆశీర్వాదకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నాకు దీవెనకరమై ఉన్నదని దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అక్కడగా వచ్చి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాం కాకుండా, అతని సమయాన్ని ఆ యొక్క ప్రార్థన మందిరములో గడుపుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజు జీవితము చూస్తే ఆ స్థితిలో ఉండే, ఆ స్థాయిలో ఉండే, మరి ముఖ్యముగా ముందుగా దేవుని మందిరములోనికి వెళ్ళి తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు కదా. మరి నీ జీవితములో ముందుగా దేవుని మందిరములో ప్రవేశించి నీ సమయాన్ని
దేవుని దగ్గర నీవు గడుపుతున్నావా? భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా. కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు మొట్టమొదటిగా అయ్యా నేను నీతోనే గడుపుతాను, నేను నీతోనే ఉంటాను, అయ్యా నీ పాద సన్నిధిని నేను తెరచి నేను బాగు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆయన పరిపాలన చేస్తున్న ప్రజలు ఆయనకు కనిపిస్తే వాళ్ళు వస్తూ వెళుతూ ప్రార్థన చేసుకుంటూ వీలైనప్పుడు వస్తూ వీలైనప్పుడు ఆగిపోతూ ఆ విధముగా వారు కొనసాగుతూ ఉన్నారు. అయితే వాళ్ళతో కూడా కొన్ని విషయాలు చెప్పింది ఏమిటంటే, సమయం లేదు, అక్కడ ఒక్క మాట ఉంది, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. వస్తున్న ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని బిడ్డలారా, రాజుగా నేను చెప్తున్నాను. వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, మంచిదే. అలా వస్తూ వెళుతూ ఉంటే మీకు లాభము కలిగే కంటే మీరు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే మిమ్ములను మీరు ప్రభువుకి ప్రతిష్ఠించుకోండి. ఏం చేయాలమ్మా? ప్రతిష్ఠించుకోండి. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కాదా? ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ప్రత్యేకముగా ఎలా ఉంటారో అంటే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళుతుంటారు, కానీ వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళలో ఏముందమ్మా? ప్రత్యేకత ఉంది. ఒక తల్లి ఈ మధ్య కాలంలో ఒక పాపను స్కూలుకి తీసుకెళ్ళింది. ఆ స్కూలు టీచర్ చెప్పారు, అమ్మ నీ బిడ్డకి ఈ సంవత్సరం వయసు రాలేదు, వచ్చే సంవత్సరం జాయిన్ చేసుకుంటా, ఈ సంవత్సరానికి మాకు చేసుకుంటాకి ఎలిజిబుల్ లేదని పంపించారు. ఆ బిడ్డను అంగన్వాడికి పంపించింది. ఆమె ఎక్కడ పంపించింది? అంగన్వాడికి పంపిస్తే వాళ్ళు బెల్లపన్నం పెట్టారంట. ఏనమ్మా? అది చూసి బిడ్డ ఏం చెప్పింది తెలుసా? మేము ఇది తినకూడదని చెప్పింది. ఏం చెప్పింది? మేము చర్చికి వెళ్తామో మేము తినకూడదు. ఆయం ఇంటికి తీసుకొచ్చి, అయ్యా అమ్మా నేను స్కూల్లో వండానమ్మా, నీ బిడ్డ ఏదో ప్రసాదం అనుకుని నేను తిన్నంటుందమ్మా అని ఇంటికాడ ఇచ్చిపోయి పిల్ల తినలా. చుట్టూరున్న పిల్లలందరూ తింటున్నారు, నేను తిన్ను అని అలాగే కూర్చుంది. అమ్మా నీ బిడ్డ అయితే తినలా, మరి నువ్వు తింటావు, నీ భర్త పెట్టుకుంటావు, నాకు సంబంధం లేదు, గవర్నమెంట్ సొమ్ము వండాను, అందరికి పెట్టాను, అందరు తిన్నారు కానీ నీ బిడ్డ తిన్నంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలేరా, అంటే ఆ బిడ్డ చిన్న వయసులోనే ఆ తల్లిదండ్రుల భక్తి, వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు, వాళ్ళు నడుస్తున్న ఆ పరిస్థితుల్లో చూసి ఆ బిడ్డకు వచ్చిన తలంపులు ఏమిటంటే ఒక ప్రతిష్ఠత జీవితము. దేవునికి స్తోత్ర. బైబిల్లో చూస్తే ప్రియ దేవుని బిడ్డలేరా, దానియేలు విద్యాభ్యాసం చేస్తున్నాడు. విద్యాభ్యాసం చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ రావాలని, మంచి ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకు పెరగాలని ఆ రాజుగారు తినే భోజనము,
ఆ రాజుగారు తాగేవన్నీ తీసుకొచ్చేసి ఈ బిడ్డలకు పెడుతుంటే, నా ప్రియ దేవుని బిడ్డలరా, దానియేలు అన్నాడు, ఇవి తిని మా జీవితాలను, మా హృదయాన్ని, మా శరీరాన్ని మేము అపవిత్రపరుచుకోము. ఇదిగో ఈ దేహాలు ఏంటో తెలుసా? ఇవి దేవునికి ఆలయాలు. ఒకటి చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆదివారం పోయినప్పుడు చర్చిలో కాసేపు చప్పట్లకు వచ్చేవాళ్ళం కాదు. ఇదిగో ప్రతి స్థలములో, మేము ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో మా దేహాలను మా దేవునికి ఆలయాలుగా మేము మలుచుకున్నాము. మాలో దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? మీ భాషలో చర్చిలో ఆదివారం కనిపిస్తాడు? కాదు. దేవుడు నీ హృదయములో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే, నీ జీవితాన్ని యెహోవాకు ప్రతిష్ఠించుకున్నప్పుడు. ఎవరికి ప్రతిష్ఠించుకున్నప్పుడు? నీ నోటిని ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీ కంటిని ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు చర్చిలో ఉండడు, నీలో ఉంటాడు. ఆమె ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? సొలొమోన్ రాజు గారు పెద్ద చర్చి కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద చర్చి కట్టేసి, అయ్యా, మా నాయన సంపాదించిన బంగారం, మా నాయన సంపాదించిన ఎండి, మా నాయన సంపాదించిన ఇనుముతో, మా నాయన సంపాదించిన దేవదారు మ్రాణులతో అన్నిటితో ఏం కట్టేశాను? నీకు చర్చి కట్టేశాను. అయ్యా, ఎంత గొప్ప చర్చి అయ్యా, ప్రపంచంలో ఇదే కదయ్యా. అయ్యా, ఇందులో కూర్చోయ్యా, ఇందులోనే ఉండయ్యా, ఇందులో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎక్కడైనా ఉంటానని కానీ చెప్తే ఇక అది దేవుడిని వాళ్ళు క్యాచ్ చేసేసుకుంటారు. ఏం చేస్తారు? ఇక అప్పుడు ఏం చెప్తారు తెలుసా ప్రజలు? ఇక మా చర్చిలో అడుగు పెట్టాలంటే 1000 రూపాయల టికెట్ అని చెప్పేస్తారు. ఎంతమ్మా? 1000 రూపాయలు అని చెప్తారు. అందుకే దేవుని చర్చిలో ఉండను, నీ హృదయంలో ఉంటా. అయ్యా, ఎవరి హృదయంలో ఉంటావయ్యా? డబ్బున్న వాళ్ళ హృదయంలోనైనా, లేకపోతే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి హృదయంలోనైనా? కాదు. ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో. అందుకే రాజు చెప్తున్నాడు, వస్తున్నారు, పోతున్నారు. ఏం చేస్తున్నారు? వస్తున్నారు, పోతున్నారు. వచ్చినంతసేపు గొట్టుగా కూర్చుంటున్నారు, అసలు ఏమీ తెలియనట్లు. అసలు అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టినా ఇది తినొచ్చా మాకు తెలియదు అన్నట్లు అమాయకంగా కూర్చుంటున్నారు. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన, మీ ఊసు, మీ మాట, మీ నడత, మీ పరిస్థితులు నాకు తెలుసు. అందుకే మీ బ్రతుకులు అలా అయిపోతున్నాయి. అలా కాకుండా మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. కొత్త చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠించుకొనుట అంటే ఇక అన్నీ వదిలిపెట్టేసి సేవకుల్లాగా సేవకు చెడు కూర్చోటం కాదు. దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. ఇక నీ హృదయము, నీ నోరు, నీ చూపు, నీ కన్ను, నీ శరీరం అంతా కూడా దేవునికి ఇబ్బంది లేకుండా. ఎవరికి ఇబ్బంది లేకుండా? చెప్పాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా? ఇప్పుడు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏదైనా ఒక దుర్వాసన వస్తుంది, లేదైనా ఒక ఇబ్బంది ఉంది, కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, చెమటగా ఉంది, ఉండలేరు. ఇక్కడ అనుకూలత లేకపోతే ఉండలేరు. అనుకూలత ఉంటేనే కూర్చోగలుగుతాం. అలాగా యేసయ్య నీ జీవితంలో ఉండాలంటే నీ హృదయాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అందుకే దానియేలు అంటున్నాడు, అయ్యా, ఈ నిషిద్ధమైనవి మేము పానము చేసి, ఈ అసహ్యమైనవి మేము దొరికినాయి అని తినేస్తే మా హృదయాలు దేవునికి, మా దేహాలు దేవునికి ఆలయాలు, ఈ అపవిత్రం అయిపోతాయి. ఎట్లాగయ్యా? అయ్యా, ఇది మాత్రం మేము తిన్నామయ్యా, పస్తైనా ఉంటాము, నీళ్ళైనా త్రాగుతాము, గింజైనా త్రాగుతామయ్యా, ఒట్టి రొట్టె ముక్కైనా, ఒట్టి అన్నమైనా మేము తింటామయ్యా. అంతేకాని
మా దేహాలను మేము అపవిత్రపరుచుకోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చిన్ని హృదయములో ఎవరున్నారు? నా చిన్ని హృదయములో యేసు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నీ హృదయములోనికి వచ్చేస్తే, ఎక్కడికి వచ్చేస్తే అన్నట్టు యేసయ్య నీ హృదయములోనికి వచ్చేస్తాడు. ఇప్పుడు యేసయ్య ఈ వ్యక్తి హృదయములోనికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇక ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూస్తున్నారో, ఈ వ్యక్తి ఏం మాట్లాడినా ఎవరు వింటున్నారు? అమ్మమ్మ ఎవరు వింటున్నారు? ఈ వ్యక్తి చేసేదంతా ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చేసే పని మంచిదైతే, ఈ వ్యక్తి చేసే ఆలోచన మంచిదైతే, ఈ వ్యక్తి నడిచే మార్గం మంచిదైతే యేసయ్య అతనితోనే ఉంటాడు, అతని హృదయములోనే ఉంటాడు. ఇక దేవుణ్ణి చూడాలని ఎక్కడికి వెళ్ళి ఇతని డబ్బులు అక్కడ కట్టి క్యూలో కూర్చుని నిలబడి వెళ్ళక్కర్లేదు. ఎందుకనంటే ఇతని హృదయములో యేసు ఉన్నాడు. ఈ వ్యక్తికి ఎవరి కాళ్ళకు మొక్కనవసరంలా. ఈ వ్యక్తి హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకెవడైనా సరే నేను దేవుణ్ణి అని చెప్పినా, లేకపోతే నేను గొప్ప వ్యక్తిని అని చెప్పినా పోరా, నాకు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త నా గుండెల్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు భయం లేదు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాజు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి చెప్తున్నాడు, మీరు ప్రతిష్ఠించుకోండి. ఈ పూట ఆత్మదేవుడు చేరి వచ్చిన ఒక్కొక్కరితో, ప్రతి ఒక్కరితో చెప్తున్నమాట, మీరు ఒక్కొక్కరు ప్రతిష్ఠించుకోండి. ఎలా ప్రతిష్ఠించుకుంటామంటే, ఇదిగో నా దేహము నా దేవునికి ఆలయము. దేవునికి స్తోత్రం. అయ్యా నీవు నాలో ఉండయా, నీవు నాలో ఉండయా, నీవు నాలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే నువ్వు ఏ స్థలములో అడుగుపెట్టినా నీకు జయమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక భయము ఇక నీకుండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 23వ కీర్తన 6 వాక్యాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6 వాక్యం. కృప క్షేమములే నా వెంట వచ్చును. ఇది అందరూ కలిసి ఏకస్వరముతో ఈ పదాన్ని చదువుకుందాం. శిరకాలము. ఏ కాలము? శిరకాలము. ఏ కాలము? శిరకాలము. శిరకాలము. అందరూ చెప్తాం. ఏ కాలము? శిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద శిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ప్రతిష్ఠించుకోవాలంటే, అయ్యా పెళ్ళయ్యేంత దాకా ఉంటానయ్యా, లేకపోతే సమస్య తీరే వరకు ఉంటానయ్యా,
లేకపోతే ఈ నెలంతా ఉంటున్నాయా, లేకపోతే 6 వారాలు వస్తున్నాయా, లేకపోతే 3 వారాలు వస్తున్నాయా? కాదు, శిరకాలము. చెప్పలమ్మా, ఎంతకాలము? శిరకాలము. ఇప్పుడు శిరకాలము మనకు అందరూ ఉండరు. ఇక తల్లిదండ్రులు కూడా ఏరు పెట్టేస్తారా? ఇక పుట్టిన బిడ్డలు కూడా చదువులకు దూరంగా వెళ్ళిపోతారా? చదువులు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చేయనికి విడిచి వెళ్ళిపోతారా? ఇక భార్య లేకపోతే భర్త కొంతకాలం ఉంటారు. ఎవరు ముందెళ్ళిపోతారో ఎవరు వెనకబడిపోతారో తెలియదు. కానీ శిరకాలము ఆయనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. అమ్మ, శిరకాలం ఎవరుంటారు? ఆయనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ భక్తి శిరకాలము దేవునితో ఉండే భక్తి, లేకపోతే సీజనల్ భక్తి? ఏ భక్తి అది? సీజనల్ భక్తి. ఏ భక్తి అమ్మా? సీజనల్ భక్తి. ఒక సహోదరి చాలా భక్తిగా కనిపించింది నాకు. ఏంటమ్మా అంటే, పాస్టర్ గారు మేము పూలు పెట్టుకోకూడదు, మేము ఇక మాంసం తినకూడదు, ఇక చర్చిలోనే ఉండాలంటుంది. ఆ విషయాలన్నీ అసలు ఎందుకు వస్తాయి? ఆ మాటలన్నీ ఎందుకు వస్తాయి? ఎవరు అడిగారు నువ్వు పూలు పెట్టుకోవద్దని? ఎవరు చెప్పారు? పూలు పెట్టుకోమని ఎవరు చెప్పారంటే, ఆమె శ్రమల దినాలు భక్తిలో ఉంది. ఏ భక్తిలో ఉందమ్మా అంటే అదొక సీజను, అదొక సీజను. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు యేసన్న గారు అలా సేవ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, అన్నా నేను కూడా సేవ చేస్తానన్నా, ఇక నేను నీతోనే ఉంటానన్నాడు. అయ్యా ఉండు నాయన, నాకేం భారం కాదు, దేవుడు కదా మోసేది అందరినీ అని చెప్పాడు. ఇక రాత్రి ప్రార్థన అయింది, భోంచేసి పడుకున్నాడు. ఉదయం యేసన్న గారు లేచేసరికి ఆ బ్లేడ్లు తీసుకుని జుట్టు మీసాలు మొత్తం తీసేసాడు. ఏమోషే? జుట్టు మీసాలు ఇక మొత్తం తీసేసాడు, కోసాడు, మొత్తం తీసేసాడు. లేచి చూసేసరికి ఈడా కాదా అని చూస్తే ఏమిరా అంటే, సేవ చేసుకునే వాళ్ళకి జుట్టు ఎందుకన్నా, మీసాలు ఎందుకన్నా, గడ్డాలు ఎందుకన్నా అన్నాడు వాడు. ఏం ముదిరింది అమ్మమ్మ? ఏం ముదిరిపోయింది? ఏం ముదిరింది? భక్తి ముదిరిపోయింది. భక్తి ముదిరిపోయినా ముదురు బెండకాయలు కూరకు పనిచేయనట్లు అయిపోద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా కొంతకాలం ఉన్నాడు. స్తోత్రం అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, సువార్త అంటున్నాడు. ఇంకా యేసన్న గారిని ఏదన్నా కాంతసేపు రెస్ట్ తీసుకుందామన్నా ఇంకా ఆగిన ఓట్ల అన్న సువార్తకి వెళ్దాం, లేకపోతే ప్రార్థన చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని పరుగు తీపిస్తూ ఉన్నాడు. అలాగా కొన్ని నెలలు గడిచిన తర్వాత, అన్నా మరి నీకు పోయి వస్తానన్నా అన్నాడు. ఏవురా, ఇక ఇంతకాలం ఉన్నావు పోతానంటున్నావు ఏంట్రా అంటే, అన్న నా మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నన్ను ఎతుకుతున్నారు, ఎక్కడ దాగినా నన్ను పట్టుకుని లోపడేసేస్తారు, ఇక్కడ ఉంటే నాకు రక్షణ ఉంటుందని వచ్చాను, మరలా సువార్తలు ఎక్కడన్నా కలుస్తారని జుట్టు మేసాలంతా తీసేసాను, ఇప్పుడు ఆ కేసు పోయిందంట, ఇంక నేను ఎందుకు, నాకు దేవుడు ఎందుకు, దేవుడు చేసిన మేలు చాలు, నేను దేవుడికి చేసిన సేవ చాలు, నేను పోతున్నానని పోయాడు. దేవునికి స్తోత్రం. కొందరు అనుకుంటారు ఏదో పంటలు పండేదాకా వస్తే చాలు, లేకపోతే పిల్లలు పుట్టేదాకా వస్తే చాలు, అప్పులు తీరేదాకా వస్తే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో
అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. మన భక్తి సీజను భక్తిగా కాకుండా చిరకాలం ఉండే భక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమె ఏ భక్తిగా ఉండాలి? సీజన్ భక్తి కాదు, చిరకాలం ఉండే భక్తి. చిరకాలం ఉండే భక్తి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. 325 రోజులు బ్రాందీ షాప్లో ఉంటాడు. చెప్పండి, 300. ఇంకెన్ని రోజులు మిగిలి ఉన్నాయి? ఆ 40 రోజులు భక్తిలో ఉంటాడు. ఆ 40 రోజులు ఇకేమి తినకూడదు, ఏమి తాగకూడదు. ఇక భక్తి, ఇక భక్తి, ఇక భక్తి, ఇక భక్తి. ఇది సీజను భక్తి అంటారు. ఇది ఏ భక్తి అంటారమ్మా? కానీ దేవుడు ఈ పూట మనకు చెప్తున్న మాట, ఆయన సన్నిధిలో చేరి వస్తున్న వారికి చెప్తున్న మాట, నీ భక్తి సీజను భక్తిగా కాకుండా చిరకాలం ఉండే భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం భక్తులందరూ గట్టిగా ఒకసారి అల్లు చెప్తున్నా హల్లెలూయా. ఇక ఆడికి మీకు తేడా ఏముంది? దేవునికి స్తోత్రం. అంటే వాడిది 40 రోజుల భక్తి అయితే మీది 52 రోజుల భక్తి. అంటే సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. ఈ ఆదివారం చాలా భక్తిగా, ఎట్లాగా? చాలా నిష్ఠగా, ఇక చాలా భక్తిగా ఉండి సోమవారం అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, పాస్టర్ గారు సోమవారం కూడా చర్చికి రావాలని. కాదు కాదు కాదు, నేను చెప్పలా. నీ దేహమే దేవునికి ఆలయము. నువ్వే స్థలములో ఉన్నా, ఏ వ్యాపారము చేస్తున్నా, ఏ ప్రయాణము చేస్తున్నా, ఏ సేద్యము చేస్తున్నా, ఏ చేతి పని, ఏ కూలి పని చేస్తున్నా, నీ హృదయములో దేవుడు ఉండాలని నీకు గుర్తుండాలి. నీ హృదయములో ఎవరున్నారు? అమ్మమ్మ, నీ హృదయములో దేవుడు ఉన్నాడని అక్కడ కూడా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆదివారం భక్తులుగా మాత్రమే మీరు ఉండకూడదు. ఆదివారం భక్తులుగా మాత్రమే కాకుండా ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో దేవుని శక్తిని నువ్వు అనుభవించాలి. దేవునితో కలిసి నీ జీవితం ఉండాలి. దేవునితో నీవు పెనయేసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎక్కడున్నా మనకు అందుబాటులో ఏముంది ఇప్పుడు? ఆమె ఎక్కడున్నా మనం మాట్లాడుకోవటం అందుకు అందుబాటులో ఏముంది ఇప్పుడు? చెప్పాలి. అమ్మమ్మ ఏముంది? ఫోన్ ఉంది. అడవిలో ఉన్నా అక్కడ కూడా ఏముంది? ఫోను, సంభాషణ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరం ఎవరైనా ఫోన్ చేయాలంటే ఫోన్ బుక్లోకి వెళ్ళాలి, ఆ యొక్క స్పెల్లింగ్ కొట్టాలి, లేకపోతే 10 నెంబర్లు కొట్టాలి. నిష్కలంక ఫోన్ ఒక్క నెంబర్ గుర్తొచ్చేది. దేవునికి స్తోత్రం. 1 డాడీ, 2 కొడితే మమ్మీకి వెళ్ళిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా దేనికోసం అంటే ఇది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, ఎప్పుడు పనిచేద్దో తెలియదు, ఎప్పుడు బ్రేక్ అయిపోద్దో తెలియదు. కానీ యేసయ్యకు నీకు, యేసయ్యకు చెప్పాలి, యేసయ్యకు నీకు ఎక్కడ ఉన్నా అది నెట్వర్క్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీతో నేను నీ
మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యతో ఆదివారం మాత్రమే భక్తులుగా మీరు ఉండక చిరకాలము ఆయనతో ఉండే భక్తులై ఉండాలి. ఆమె ఏ కాలము చెప్పాలి ఏ కాలము? ఆయనతో ఎప్పుడు కలెక్షన్ సరిగ్గానే ఉంటుంది. ఆయనతో ఎప్పుడు కూడా కలెక్షను సరిగ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఎంతోమంది చెప్తారు. ఏం చెప్తారంటే, పాస్టర్ గారు మీ బిఎస్ఎన్ఎల్ అంతగా రాదు, మేము జియో వేసుకున్నాం అంటున్నారు. జియో వేసుకుని మీరు అందరూ చేసింది ఏంటంటే, గడిచిన వారంలో ఒక పెళ్లి చేశారు అందరూ కలిసి. ఎవరందరంటే జియో వాడవాళ్ళు అందరూ వేస్తేనే 5,000 కోట్లు అయిందంట ఆ పెళ్ళికి. మరి మీరు అందరూ అయిపోట్టేగా. నేను ఒక అంత బిఎస్ఎన్ఎల్ 200 వేసుకుంటే 3 ఏళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్నా ఒక పెళ్లి చూసామన్నా 5,000 కోట్లు అయిందంటే వాళ్ళు చేసింది కాదు నాయన, మీరు అందరూ చేసిన పెళ్ళి అదని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అన్ని నెట్వర్కుల కంటే యేసయ్య నెట్వర్కు కరెంటు లేకపోయినా, తుఫానులు వచ్చినా, గాలులు వచ్చినా, ఏ స్థలములోనైనా, ఏ దేశములోనైనా, ఏ ప్రాంతములోనైనా అందుబాటులో ఉండేది. ఆమేన్. ఎలా ఉండేదమ్మా? అందుబాటులో ఉండేది. అందుకనే అది చిరకాలం ఉంటుంది. అమ్మమ్మ, అది చిరకాలము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా శాశ్వతని కాబట్టి యేసయ్య నీతోనే చిరకాలము ఉంటాను. లేదండి మా భక్తి సీజనల్ భక్తి అంటారా, లేకపోతే చిరకాలము నీతోనే ఉంటానని చెప్తారా? దేవునికి స్తోత్రం. అయ్యా చిరకాలము నీతోనే ఉంటాం యేసయ్య అన్నవాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లేదు మాకు సీజనల్ భక్తి కావాలన్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. లేదు మన సీజనల్ భక్తి ఆదివారం మాత్రమే కాదు, లేకపోతే 40 రోజులు మాత్రమే కాదు, మనది చిరకాలము భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ కీర్తన 4 వాక్యాన్ని చదువుకుందాం. రైట్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. నా జీవిత కాలమంతయు చెప్పాలి అందరూ. ఇక పైన కీర్తనకారుడు చిరకాలం అన్నాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు దావీదు గారు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు. దేవునికి స్తోత్రం. నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు. ఏమి తెలుసుకున్నాడంటే, డబ్బు నా చేతి నిండా ఉన్నంతకాలం, నేను వయసు ఉన్నంతకాలం, నా కాలులో సొత్తు ఉన్నంతకాలం నన్ను అందరూ ఇష్టపడతారు, అందరూ కోరుకుంటారు, అందరూ ఉండు అని నన్ను ఉంచుకుంటారు.
కాలులో సత్తువు తగ్గేసరికి, చేతిలో కాసు అయిపోయేసరికి నన్ను నువ్వు అక్కడుంటే బాగుంటుంది, నువ్వు అక్కడుంటే బాగుంటుంది, నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది అని నేను వారికి ఏమైపోతానంటే భారమైపోతాను. ఇదిగో నేను ఉద్యోగము చేస్తున్న ప్రభుత్వానికైనా నేను భారమైపోతాను. నీ కంటిలో సత్తువు తగ్గిపోయింది, నీ కాలులో సత్తువు తగ్గిపోయిందని ఏమి చేస్తారమ్మా, ఇక రిటైర్డ్ చేసేస్తారు. కానీ యేసయ్య అలా చేసే వ్యక్తి కాదు. అందుకే ఈ యొక్క కీర్తనకారుడు అన్నాడు, జీవితకాలమంతా. దేవునికి స్తోత్రం. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నవారిని, పెద్ద వయసులో ఉన్నవారిని తీసుకుని వెళ్ళి అనాది ఆశ్రయంలో విడిచిపెట్టేస్తున్నారు. అయ్యా మీతో కలిసి ఉంటాను, మీ పిల్లలతో కలిసి ఉంటాను. ఆహాహా, ఇక్కడ వద్దు, నువ్వు ఇక్కడ వీలు పడదు, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు అనాది ఆశ్రయంలో ఉంటేనే బాగుంటుంది అని విడిచిపెట్టేస్తున్నారు. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఈ మనుషులతో సంబంధాలు ఇలా ఉంటాయి, స్నేహితులతో సంబంధాలు ఇలాగే ఉంటాయి, తోటివారితో సంబంధాలు ఇలాగే ఉంటాయి, రక్త సంబంధులతో సంబంధాలు ఇలాగే ఉంటాయి, బంధుమిత్రులతో సంబంధాలు ఇలా ఉంటాయి. ఇదిగో నా దేవునితో అయితే జీవితకాలమంతా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నేను నీతోనే నా జీవితాన్ని గడుపుతాను, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే నా జీవితాన్ని గడుపుతానయ్యా అని దేవునితో ఒక తీర్మానము ఈ కీర్తనకారుడు చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇక నేను నీతోనే ఉంటానయ్యా, ఇక నేను నీతోనే గడుపుతాను, ఇక నా జీవిత కాలమంతా. చెప్పలం ఎప్పుడు దాకా? పెళ్ళయ్యేంత వరకు మాత్రమే కాదు, పిల్లలు పుట్టే వరకు మాత్రమే కాదు, అప్పులు తీరే వరకు మాత్రమే కాదు, 7 వారాలు భక్తి మాత్రమే కాదు, జీవితకాలమంతా. దేవునికి స్తోత్రం. ఏంటి బాబు జీవితకాలమంతా ఆయనతో ఉంటాను అంటున్నావు అంటే, ఇప్పుడు నా జీవితంలో ఏ వయసులో ఆపద వస్తుందో తెలియదు, ఏ సమయంలో నేను ఆపదలో పడతానో తెలియదు, ఎప్పుడు ఆ ఆపద అనేది నా తలుపు కొడుతుందో తెలియదు. నేను దేవుని మందిరములో నివసిస్తూ ఉంటే ఆయన నా జీవితాన్ని ఏం చేస్తాడు? 5 వాక్యాన్ని ఇప్పుడు చదువుదాం. ఆపత్కాలమున కీడు వచ్చినప్పుడు, దోషము వచ్చినప్పుడు, ప్రమాదము సంభవించినప్పుడు ఆయన తన పర్మశాలలో నన్ను దాచిపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను దాచిపెట్టేస్తాడు. ఇక కీడు నా దరి చేరనివ్వడు, ఆపద నన్ను దరి చేరనివ్వడు, ఇరుకులు, ఇబ్బందులు, దోషాలు, శాపాలు నా దరి చేరనివ్వడు. ఎందుకు చేరనివ్వడంటే, నేను నా జీవితాంతము ఆయనతో ఉంటానని నిబంధన చేసుకొని ఆదివారం మాత్రమే కాక, సీజనల్ భక్తి మాత్రమే కాక, క్షణక్షణము నేను ఆయనతోనే ఉంటున్నాను కనుపట్టి, ఆయన్ని నా హృదయములో చేర్చుకున్నాను గనుక, ఆయన్ని నాలోనికి చేర్చుకున్నాను గనుక, ఆపత్కాలములో ఆయన నన్ను దాచిపెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆపద అనేది, ఈ పరిస్థితి అనేది ఏ సమయములో ఎప్పుడు వస్తుందో తెలియదు. గడిచిన రాత్రి ఒక న్యూస్ విన్నాను. ఒక కుటుంబములో 5 మంది ఉన్నారు. 5 మంది కూడా ఒక కారులో ప్రయాణం చేస్తున్నారు. 5 మంది చనిపోయారు. 5 మంది చనిపోయారు. ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా మిగలలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నా ప్రభువు అంటున్నాడు, ఈ ఆపదలు మీకు వస్తూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని దాచిపెడతాను. ఏం చేస్తాను? దాచిపెడతాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన దాచిపెడతాడంటే, మనకు ఒక ప్రతిష్ఠ జీవితం కావాలి. అయ్యా నా జీవిత దినములన్నీ నీతో ఉంటా,
నా జీవిత కాలమంతా చిరకాలము నీతో ఉంటాను. భక్తిహీనులతో నివసించుట కంటే నీతో ఉండుట శ్రేష్టము అని ఒక ప్రతిష్టత నీ జీవితంలో కలిగి ఉండాలి. లేదులే ప్రభువా, ఆదివారం వస్తాను, కానుకేస్తాను, ఇక సోమవారం నా ఇష్టం అన్నట్లు ఉంటే ఆయన నీతో రాలేడు, నీతో ఉండలేడు, నీతో రాలేడు, నీతో ఉండలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో వేరే భక్తులు, వాళ్ళు మన విశ్వాసులు కాదు. అయితే వాళ్ళు ఒక్కసారి వచ్చారు, 2 సార్లు ఫోన్ చేశారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమని. ఒకసారి పలానా రోజు రండి అని చెప్పారు. ఇక ఆ పూట ఫోన్ చేస్తూ ఉన్నారు, అయ్యా మా పాస్టర్ గారు వచ్చి కూటమి పెడతారు, మీరు వచ్చి పాపకు ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా, పాపకు ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని ఫోన్ చేస్తున్నారు. ప్రార్థనే కదా, ఇక మనం రానంటూ ఏం బాగుంటుంది, వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చేద్దామని 2 సార్లు వెళ్ళాను. ఆ ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి ఇక అక్కడ నిలవలేక మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు, రమ్మంటా ఉన్నారు. అయ్యా మీకు నేను ప్రార్థన నేను చేయలేనులే, మీ పాస్టర్ గారు చేస్తారు అయ్యా, నా వల్ల కాదు, నేను చేయలేనన్నా. అదేంటి పాస్టర్ గారు, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, డీజే పెట్టి సినిమా పాటలు పెట్టి భయంకరంగా వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. నేను ఎలా ఇన్నిసార్లు వచ్చారు కదా, ఇన్నిసార్లు ఫోన్ చేశారు కదా, వెళ్ళి ప్రార్థన చేసి వద్దామంటే అడుగు పెట్టే పరిస్థితి లేదు. అక్కడ నేను సేవకుండా అయిపోయాను. అక్కడ వాతావరణం, అక్కడ తాగేవాడు, చిందేసేవాడు, ఆ పిల్లని లాగేవాడు, భయంకరంగా ఉంది పరిస్థితి. ఇక అక్కడికి వెళ్ళి ఇక చూసి ఎడంగా ఉండి చూసి నేను మరలా వచ్చేసి నా వల్ల కాదు బాబు, నేను రాలేకపోయాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుండే ఒక స్థలానికి నేను వెళ్ళలేకపోయానే. మరి దేవుడు నీ హృదయములో ఉండాలి అంటే, దేవుడు నీతో ఉండాలంటే, ఆయన నీ చుట్టూ ఆయన ఆపత్కాలములో నిన్ను తప్పించి నీతో నడవాలంటే, నీవు ప్రయాణము చేస్తుండగా నలుదిశలా ఆయన దూతలు నీకు నెమ్మది కలగ చేయాలంటే నీ చుట్టుపక్కల వాతావరణాన్ని నువ్వు మార్చాలి. అంటే ఇప్పుడు నీ ఇల్లు పడేసి పెద్ద ఇల్లు కడితే ప్రభు వస్తాడని నేను చెప్పట్లేదు. నువ్వు చెట్టు కిందే ఉన్నా, నువ్వు రహదారిలో ప్రయాణం చేస్తున్నా, ఒక చిన్న గుడిసెలో నీవు ఉన్నా, అక్కడ నీ హృదయములో నీలో పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన నీతోనే ఉంటాడు. ఎవరితో ఉంటాడమ్మా? నీ నోరే చెడిపోతే, నీ చూపే చెడిపోతే, నీ హృదయమే చెడిపోతే ఆయన ఇక నీలో ఉండలేడు, ఇక నిన్ను ఖాళీ చేసేసి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. అలా కాకుండా యేసయ్యా చిరకాలము నేను నీతో ఉంటా, నా జీవిత కాలమంతా నీవు నాతో ఉండాలని ఒక ప్రతిష్టత నీ జీవితంలో నీవు చేసుకున్నప్పుడు ఇక యేసు నీలోనే ఉంటాడు. అమ్మ, ఎవరితో ఉంటాడు? యేసు నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చెప్పే బోధలు ఎట్లా ఉంటాయంటే, యేసయ్య నా దగ్గరే ఉన్నాడు, యేసయ్య నాలోనే ఉన్నాడు, లేకపోతే యేసయ్య ఇక్కడే ఉన్నాడని చెప్తారు. అది దుర్బోధ. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, దేవుడు వారిలో ఉంటారు. నా యేసు నీతో రావాలని ఆశపడుతున్నాడు, నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు ఆయన తడుతున్నాడు. నీ హృదయాన్ని ఖాళీ చేసి ఆయనకి స్థానం ఇచ్చి, అయ్యా నీవు నా హృదయములో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నీవు నా ఇంటిలో ఉండాలని నువ్వు ఆశించినట్లయితే నా ప్రభు నీతో రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ఈయన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు.
చాలా విషయాలు మీరు ఈ పూట మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. వినిన వాక్యాన్ని బట్టి సహోదరుడు పాలరాజు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా నీవు కాక ఇంక మాకు ఎవరు లేరు కదయ్యా. అయ్యా నీతో అంటుకట్టబడే జీవితాలు, అయ్యా నీతోనే గడిపే జీవితాలు. అయ్యా జీవిత కాలమంతా నా బ్రతుకు దినములన్నీ అయ్యా చిరకాలము నీతో ఉండాలయ్యా, నీతో ఉండాలయ్యా. జీవిత కాలమంతా నేను నీతో ఉండాలయ్యా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీ బలమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభు. మరి ఇంతవరకు ప్రభు ఆరాధనలో తోడుగా ఉండి నడిపించినందుకు ప్రభు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభు. మరి ముఖ్యంగా ప్రభు మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభు మీకే స్తోత్రాలు నాయన ప్రభు. మరి ఆదివారం భక్తి వల్లే కాకుండా ప్రభు, ఒక సమయానికి మాత్రం భక్తి వల్లే కాకుండా ప్రభు, నిరంతరం నీలోనే సంతోషించే కృపను ప్రభు మాలో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభు మీరు దయచేయండి. మరి ఒక్కరోజు మాత్రమే కాదు, మరి ఒక పూట మాత్రమే కాదు ప్రభు, మరి జీవితాంతం ప్రభు మీ సన్నిధానంలో గడిపే కృపను మా హృదయాలనే ప్రభు మీ ఆలయాలుగా చేసుకునే ప్రభు, మిమ్మల్ని నిత్యం స్తుతించే కృపను ప్రభు మా జీవితాల్లో మీరే దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలను ఆశీర్వదించి నడిపించమని నిన్న వాక్యాన్ని ప్రభు మనసులో నిలుపుకొని అటువంటి ఆలోచనతో ప్రభు మేము బ్రతికే కృపను ప్రభు మీ నామలో దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడి మరి కానుకలు సమర్పించుకునే సమర్పణ పాట మనం పాడుకుందాం. ప్రభుదాస్ పాట పాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి.